అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఓ మహిళను వేధించిన కేసులో ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు. ఇక మహిళపై ఎమ్మెల్యే పెట్టిన కేసు చెల్లదంటూ హైకోర్టు చెప్పింది. తమనే మహిళ వేధిస్తోందంటూ తల్లితో ఎమ్మెల్యే కంప్లైంట్ చేయించడాన్ని తప్పు పట్టింది ఉన్నత న్యాయస్థానం. అంత మోసపోయే బలహీన వ్యక్తి ఎమ్మెల్యేగా ఎలా ఉండగలరంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎమ్మెల్యేకి నోరు లేదా చేతులు లేవా అంటూ నిలదీసింది. హైకోర్టు ప్రశ్నలు ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా సంచలనంగా మారాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా కూడా తననే వేధిస్తున్నారు అని కూడా తన తల్లి చేత కేసు పెట్టించడం అంటే అంత మోసపోయేటువంటి బలహీనమైన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా అంటే ఇంతమందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండగలరంటూ హైకోర్టు తిరిగి ప్రశ్నిస్తూ కూడా ఎమ్మెల్యేకి నోరు లేవా చేతులు లేవా అంటూ కూడా నిలదీసింది. ఇక దీంతో కూడా అరవ శ్రీధర్కి చుక్కెదురైందని చెప్పొచ్చు. కోర్టులో కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, కోర్టు ఎమ్మెల్యేని తప్పు పట్టినట్టుగా తెలుస్తోంది. అరవ శ్రీధర్ విషయంలో పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రేణు, ఏదైతే జనసేన రైల్వే కోర్టు ఎమ్మెల్యేపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే ఒక మహిళను మోసం చేసి వేధించిన తర్వాత కూడా ఏదైతే ఎమ్మెల్యే తన తల్లితో కేసు పెట్టించడం ఎంతవరకు సమంజసం అంటూ హైకోర్టు తీవ్ర ఆక్షేపణ చేసింది. అయితే ఒక మహిళ మోసం చేస్తే మోసపోయే పరిస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారా? ఒకవేళ అలా ఉంటే 2,50,000 మందికి రైల్వే కోర్టు నియోజకవర్గంలో ఉన్న 2,50,000 మంది ప్రజలకు ఎలా ప్రాతినిధ్యం వహిస్తాడు? ఒక ఎమ్మెల్యే మోసం చేసింది కాక, శారీరకంగా వాడుకునేది కాక, ఏకంగా మళ్ళీ ఆ మహిళ పైన కేసు ఎలా పెడతారు? తన తల్లితో కేసు ఎలా పడిస్తారు? ఇది కరెక్ట్ కాదు అంటూ ఏదైతే హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ అరవ శ్రీధర్ వ్యవహారం జనసేనలో కాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తీవ్రమైన చర్చ. ఏదైతే తనను శారీరకంగా మానసికంగా వేధించడమే కాక తన భర్తను చంపుతానని ఇప్పటికే అరవ శ్రీధర్ బెదిరించాడంటూ ఆమె కంప్లైంట్ చేసింది. అయితే ఆ కంప్లైంట్ పోలీసులు తీసుకున్న నేపథ్యం లేదు. గత 6 నెలల నుంచి ఈ వివాదం రైల్వే కోర్టులో నడుస్తుంది. అటు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ కూడా ఈ వ్యవహారం పైన ఏదైతే వీణ బయటికి వచ్చి నోరు విప్పినంత వరకు కూడా జనసేన అటు వైఎస్ఆర్సీపీ నేతలు కుమ్మక్కై ఈ విషయాన్ని బయటికి రాణించలేదంటే ఇప్పటికే ప్రతి జనసేన రైల్వే కోర్టు ప్రజల్లో ఒక తీవ్రమైన ఆగ్రహం ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసుకి ఈ విషయం తెలిసినా కూడా ఈ వ్యవహారాన్ని బయటికి రాకుండా 4 గోడల మధ్యలో అణచడానికి ప్రయత్నం చేశారనే ఆరోపణలు. మరోపక్క ఏదైతే జనసేన 3-మెన్ కమిటీ నియమించింది, 3-మెన్ కమిటీ కూడా ఇంతవరకు న్యాయం చేయలేదు. ఏకంగా నేరుగా ఆమె పవన్ కళ్యాణ్ లేఖ రాసింది. పవన్ కళ్యాణ్ నాకు న్యాయం చేయాలి, లేకపోతే నేను చనిపోతానంటూ ఒక మహిళ మొత్తుకున్న డిప్యూటీ సీఎం స్పందించిన పరిస్థితి లేదు. ఇప్పటికీ ఎవరు స్పందించకపోతే చివరికి ఆమె హైకోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. అయితే హైకోర్టు మెట్లెక్కినప్పుడు కూడా ఏదైతే అరవ శ్రీధర్ తల్లి ఫిర్యాదు చేయడం, దానిపైన పోలీసులు కేసు కట్టడంతో ఈ వ్యవహారం మలుపు జరిగింది. అయితే ఒక ఎమ్మెల్యే ఒక మహిళను శారీరకంగా మానసికంగా వేధించడమే కాకుండా మళ్ళీ ఆమె మీదనే తిరిగి కంప్లైంట్ ఇచ్చి తిరిగి కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అంటే కిరణ్, తనకి మీరన్నట్లుగానే జనసేన నుంచి తనకు న్యాయం జరగటం లేదు. ఇప్పుడు ఒక కమిటీ వేశారు. అసలు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఏంటి? దీని మీద ఎవరు కూడా మాట్లాడటం లేదు. ఇదే రకంగా ఉంటే నేను సూసైడ్ చేసుకుంటా అంటూ కూడా ఆ మహిళ మాట్లాడినట్టు నేపథ్యాన్ని మనం చూసాం. పవన్ కళ్యాణ్ మహిళలకు అన్యాయం జరగదు, టీడీపీ కూడా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు న్యాయం చేస్తాం, ఏ మహిళకు అన్యాయం జరగదంటూ పదే ఎన్నికల ముందు ప్రతి బహిరంగ సభలో చెప్పిన పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఉన్న నేతలు ఏదైతే గతంలో కిరణ్ రాయల్ కావచ్చు, ఇప్పుడు ఏదైతే అరవ శ్రీధర్ కావచ్చు, వీరు చేసిన వ్యవహారాల పైన కేవలం కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకున్నారనే దారుణమైన విమర్శలు పవన్ కళ్యాణ్ పైన ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ నోరు ఇప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా 30,000 మంది మహిళలు ఆడపిల్లలు మిస్ అయ్యారంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత 30,000 మందికి మహిళలు ఆచూకీ ఎక్కడో టీడీపీ కూడా మీ ప్రభుత్వము హోంశాఖ కనుక్కోవాల్సిన నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ వ్యవహారాన్ని గాలికి వదిలేసిన నేపథ్యం ఉంది. మరోపక్క తన పార్టీలో మహిళలు వేధించిన, మరోపక్క తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ ఏకంగా ఓ మహిళను మోసం చేసి దాదాపు 4 కోట్లు డబ్బులు తీసుకొని తర్వాత సెటిల్ చేసుకున్న పరిస్థితిలో కూడా కొద్ది రోజులు పార్టీకి దూరం పెట్టారు. తర్వాత మళ్ళీ పార్టీకి తీసుకొని ఇప్పుడు అరవ శ్రీధర్ వ్యవహారాన్ని కూడా
కొద్ది రోజులు పార్టీ నుంచి దూరం ఉండమని చెప్పారు. 3 మెన్ కమిటీ రైల్వే కోర్టులో పర్యటించిన తర్వాత కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఏకంగా నేరుగా పవన్ కళ్యాణ్ న్యాయం చేయకపోతే నేను చనిపోతానంటూ ఆ మహిళ వ్యాఖ్యానించిన డిప్యూటీ సీఎం ఇంతవరకు నోరు విప్పని పరిస్థితి ఉంది. మరోపక్క ఏపీ మానవ హక్కుల కమిషన్ కానీ ఏపీ మహిళా కమిషన్ కానీ చర్యలు తీసుకుంటామంటూ ఇంతవరకు అరవ శ్రీధర్ కనీసం నోటీస్ జారీ చేయలేదు. మరోపక్క అరవ శ్రీధర్ పైన ఎలాంటి క్రిమినల్ కేసులు కట్టలేదు. కోర్టు నుంచి క్రిమినల్ కేసు కట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది తప్పితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే నేపథ్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ పదే తన విశ్వసనీయత కోల్పోతున్నాడనే విమర్శనే. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జనసేన శ్రేణులు చేసే వ్యవహారాలపైన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఏకంగా నేరుగా ఒక జాతీయ ఛానల్ ఏకంగా మీరు ఏ విధంగా అయితే ప్రవర్తించారో మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అదే కోవలో వెళ్ళాడంటూ పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించిన నేపథ్యంలో నోరు విప్పకుండా వెళ్ళిపోయిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఏదైతే హైకోర్టుకి వెళ్ళిన నేపథ్యం హైకోర్టు ఎమ్మెల్యే పైన ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇప్పటికీ కూడా ఏదైతే జనసేన నుంచి 3 మెన్ కమిటీ కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించలేదు. 3 మెన్ కమిటీ విచారణ జరిపింది, విచారణను గాలికి వదిలేసిందనే విమర్శనే. మరోపక్క అరవ శ్రీధర్ పైన రోజు ఒక వీడియో రిలీజ్ చేస్తుంది వీణ. ఆ వీడియో సాక్ష్యాధారాలు చూపించినా కూడా ఇటు పోలీసులు కానీ అటు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తనట్టుంది. గత 6 నెలల నుంచి రైల్వే కోర్టులో ఈ వ్యవహారం నడుస్తున్న ఈ సెటిల్మెంట్ చేయడానికే ప్రయత్నించారు తప్పితే ఎలాంటి న్యాయం చేయలేదు. మరోపక్క తనకు ప్రాణభయం ఉన్నట్టు హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఒక ఎమ్మెల్యే ఒక మహిళ మోసం చేసి మోసపోయే పరిస్థితిలో ఉన్నాడా, చేతులు లేవా, కాళ్ళు లేవా, కళ్ళు లేవా అంటూ హైకోర్టు ఇప్పటికే ఆక్షేపించింది. అయితే వీటిపైన జనసేన అధిష్టానం కానీ పవన్ కళ్యాణ్ గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని విమర్శలు ఉత్తరమవుతున్నాయి. కిరణ్, మరి ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయిన తర్వాత అయినా కానీ దీని మీద ఏదైనా రియాక్షన్ ఉందనుకోవచ్చా? అరవ శ్రీధర్ మీద ఏమైనా యాక్షన్ తీసుకొని ఉన్నారని చూడొచ్చా? రేణు, ఇప్పటికే అరవ శ్రీధర్ ని జనసేన నుంచి సస్పెండ్ చేసి ఉండాలి, కానీ సస్పెండ్ చేయలేదు. కేవలం వారం రోజులు పార్టీకి దూరంగా ఉండమని పార్టీ ఆదేశించింది. వారం తర్వాత తనపైన చర్యలు తీసుకున్నారా అంటే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోపక్క జనసేన 3 మెన్ కమిటీ 2 సార్లు రైల్వే కోర్టు నియోజకవర్గంలో పర్యటించినా కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ అరవ శ్రీధర్ కేవలం నామమాత్రపు ఎమ్మెల్యే మాత్రమే. వ్యవహారాన్ని నడిపేదంతా రైల్వే కోర్టు నియోజకవర్గంలో టీడీపీ నేత ముక్కు రూపానంద రెడ్డి కీలక పాత్ర పోషిస్తారు. ముక్కు రూపానంద రెడ్డి అనుచరుడుగా ముక్కు రూపానంద రెడ్డి జనసేన నుంచి టికెట్ తెచ్చుకుని గెలిపించిన నేపథ్యం ఉంది. ఏదైతే ఈ వ్యవహారం చిలికి గాలికి వానైనా కూడా ఇప్పటికీ కూడా జనసేన గాని టీడీపీ కూడా ప్రభుత్వం కానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అందరిపైన కూడా ఏదైతే కొంతమంది పైన నేరుగా ఆరోపణలు చర్చించిన నేపథ్యం లేదు, చర్యలు తీసుకున్న నేపథ్యం లేదు. నిన్న కూడా మనం గమనించాం టీటీడీ చైర్మన్ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు అంటూ ఖండించుకున్న పరిస్థితి ఉంది కానీ దీనిపైన ఎలాంటి ఎంక్వైరీ లేచిన నేపథ్యం లేదు. అయితే గతంలో ఏదైతే గత ప్రభుత్వాన్ని విమర్శించిన టీడీపీ నేతలు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు కావచ్చు, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అక్రమాల పైన కానీ జరుగుతున్న మహిళల అన్యాయం పైన కానీ సీఎం చంద్రబాబు నాయుడు కఠిన చర్యలు తీసుకుంటామని పదే వ్యాఖ్యానించిన ఆచరించిన స్థాయి ఇప్పటి వరకు లేదనే తీవ్ర విమర్శలు మహిళల నుంచి వస్తున్నాయి. రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఇక్కడ వాదోపవాదనలు జరిగినప్పుడు కూడా ఒక మహిళ మోసం చేస్తే మోసపోయేటటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఉన్నారా అంటూ కూడా తను మాట్లాడటం జరిగింది. హైకోర్టు దీన్ని సీరియస్గా తప్పు పట్టింది. ఈ విషయాన్ని కూడా అంటే తను మహిళ మోసపోయానని చెప్పి కోర్టును ఆశ్రయించినప్పుడు తన తల్లి అరవ శ్రీధర్ తల్లి కూడా ఈ విషయంలో కూడా ఆ మహిళే తన కొడుకును మోసం చేసింది, బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కూడా తన కేసు పెట్టడాన్ని కూడా తప్పు పట్టింది. అంటే తనకి ఇంతమందికి ఎలా ప్రాతినిధ్యం వహించగలడు ఎమ్మెల్యే అంటూ కూడా అలా ఎంత వీక్ పర్సన్ అయితే అంటూ కూడా కోర్టు పేర్కొనడం జరిగింది. ఇక మరొక వైపు చూస్తే ఇప్పటి వరకు కూడా జనసేనలో అరవ శ్రీధర్ మీద సరైన చర్యలు లేవు. 3 మెన్ కమిటీ అంటూ ఏర్పాటు చేశారు. అసలు ఆ రిపోర్ట్ ఏమైంది, దీంట్లో ఏం పేర్కొన్నారు, ఎటువంటి అంశాలు కూడా చెప్పలేదు. ఆ మహిళ విషయం అసలు ఏమీ పట్టించుకోవటం లేదు. మరొక వైపు ఏమో ఆ మహిళ తన కుటుంబానికి దూరమయ్యాను, అన్నిటికీ దూరమయ్యాను, తనను ఎవరూ పట్టించుకోవట్లేదు, తనను ఎవరూ చూడట్లేదని తాను బాధపడుతుంది, తాను తప్పు చేసినట్లుగా ఈ వ్యవహారం అంతా కూడా మారిపోయినట్టు కూడా ఆ మహిళ తను ఒకవేళ కనుక దీంట్లో తనకి న్యాయం జరగకపోతే ఆత్మహత్యనే చేసుకుంటా అంటూ కూడా తాను మాట్లాడింది. ఇక పార్టీ తరఫు నుంచి ఎటువంటి న్యాయం కూడా జరగనప్పుడు హైకోర్టును తాను ఆశ్రయించింది. ఇక హైకోర్టులో కూడా ఇప్పుడు అరవ శ్రీధర్కి చుక్కెదురైంది. అరవ శ్రీధర్ మీద సీరియస్ అయింది ఏపీ హైకోర్టు.